రూ. 1,00,00,000 పాలసీ తీసుకుంటే ఒక 30,000 ఏడాది కడితే అతను చాలు. కానీ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ రిస్క్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళు తీసుకోవడం మ్యాండేటరీగా ఉండాలి. ఆ వ్యక్తి లేకపోతే వచ్చే డబ్బు ఫ్యామిలీకి. హాయ్ సార్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. సో ఒక పర్సన్ కి ఒకటే ఇన్సూరెన్స్ ఉండొచ్చా, లైక్ మల్టిపుల్ తీసుకోవచ్చా? అందరికీ ఉండవలసిన లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒక వ్యక్తి లేకపోతే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఒక అమౌంట్ చేతికి వస్తుంది. ఆ మనిషి లేకపోతే, వ్యక్తి లేకపోతే. ఈ రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిన ఏమిటంటే చాలా మందికి ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళు అనుకుంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందని అనుకుంటారు. వాళ్ళు నిజంగా ఎంత ఉండాలి అని క్యాలిక్యులేట్ చేస్తే మెజారిటీ అయితే నా ఉద్దేశంలో 80 to 90% పీపుల్ ఆర్ అండర్ ఇన్షూర్డ్. అంటే ఆ వ్యక్తి లేకపోతే వచ్చే డబ్బు ఫ్యామిలీకి సరిపోదు. ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళ నీడ్స్కి. ఆ నీడ్స్ మీట్ అయ్యే అవకాశం తక్కువ. దీని ముందే జాగ్రత్త పడితే సరే ఎంత అమౌంట్ ఉండాలి అని. ఒకవేళ అన్ఫార్చునేట్ అనే ఈవెంట్ జరిగితే కంఫర్టబుల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు జీవించవచ్చు. ఎంత ఉండాలంటే తమ్ముడు చాలా ఉన్నాయి మధ్య మనం వింటూ ఉంటాం. 10 times యాన్యువల్ శాలరీ అంటారు. అంటే ఒక ₹1,00,000 నెలకు సంపాదించుకుంటే ఏడాదికి 12 lakhs అనుకోండి. 10 times 1.2 lakhs, దాదాపు ₹1,00,00,000 2.5 crores కంఫర్టబుల్గా తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తాయి. సో ఈ 1.2 కూడా లైఫ్ టర్మ్ ప్లాన్స్ అంటారు ఇన్సూరెన్స్లో. మనం ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు దాని ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్గా మనం భావించకూడదు. అంటే రిస్క్ జరిగితే డబ్బు రావాలి, జరగకపోతే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప నేను ప్రీమియం కట్టేని నాకు బాగానే ఉన్నాను, డబ్బు వెనక్కి వస్తుందా అని మనం ఆ ఆలోచనలో ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ కలిపితే మాత్రం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే చాలా పాలసీస్లో అలాంటి స్కీమ్స్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ తగ్గిపోతుంది బాగాను. డబ్బు వెనక్కి వస్తుంది కొంచెం, కానీ ఇలా జరిగితే రిస్క్ జరిగితే కవరేజ్ బాగా తగ్గిపోతుంది. సో టర్మ్ ప్లాన్స్ అంటారు వాటిని. టర్మ్ ప్లాన్స్ అంటే లోయెస్ట్ ప్రీమియం హైయెస్ట్ కవరేజ్. ఇది మనం ప్రమోట్ చేయాలి. ఇది మనం తీసుకుంటే టర్మ్ ప్లాన్ తీసుకుంటే రిస్క్ జరిగితే డబ్బు వస్తుంది, జరగకపోతే డబ్బు రాదు, పోయిన అమౌంట్ తక్కువ ఉంటుంది. ఒక 35-year-old వ్యక్తికి ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే ఒక 30,000 ఏడాది కడితే అతను చాలు. అంటే నెలకి ₹2,000 అతను ఇన్సూరెన్స్ తీసుకుంటే ₹1,00,00,000 అతనికి రిస్క్ జరిగితే వస్తుంది, జరగకపోతే ఏం రాదు. హీ షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. అలా చూడొచ్చు. హెల్త్ పరంగా వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అదర్ ఏరియా వేర్ లాట్ ఆఫ్ క్లారిటీ ఈజ్ రిక్వైర్డ్. ఎలాగంటే ఎంప్లాయీస్కి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి హెల్త్ కవర్ తీసుకుంటారు. ఎంప్లాయర్ చేస్తాడు కాబట్టి ఎంప్లాయీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, సేఫ్గా ఫీల్ అవుతాడు. అవసరం వచ్చినప్పుడు ఏదో క్లాజ్లో ఎంప్లాయర్ కానీ ఇవ్వలేకపోతే హిల్ బీ లెఫ్ట్ ఎట్ ఏ ప్రాబ్లం. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగం మారితే గ్యాప్ ఉండొచ్చు, ఒక 3 months 4 months గ్యాప్ ఉండొచ్చు నెక్స్ట్ జాబ్ దొరకడానికి, నెగోసియేషన్స్, లొకేషన్స్ అనేది. 3 months 4 months మళ్ళీ ఫ్యామిలీ కుడ్ బి ఎక్స్పోజ్ టు అన్నెసెసరీ రిస్క్. హాస్పిటలైజేషన్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దీంట్లో కూడా మనకి ఇబ్బంది రావచ్చు. నెక్స్ట్, కొత్త ఎంప్లాయర్ చేరినప్పుడు వాళ్ళు ప్రొబేషన్ 6 months తర్వాత నీకు హెల్త్ కవర్ అవుతుంది అనొచ్చు. వాళ్ళు అనే అవకాశం ఎక్కువ ఉంది. ప్రొబేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత హెల్త్ కవర్ చేస్తా అనొచ్చు. అంటే 6 నెలలు, ఇక్కడ 3 నెలలు, దాదాపు ఏడాది పాటు అతను లెఫ్ట్ వితౌట్ ఎనీ ప్రాపర్ కవర్. సో దీనికి ఏం చేయాలి? ఎంప్లాయర్ హెల్త్ పాలసీ తీసుకుని కూడా అట్టిపెట్టుకుని కూడా ఈ కెన్ హ్యావ్ ఏ స్మాల్ పాలసీ ఫర్ హిమ్సెల్ఫ్. ఫ్లోట్ పాలసీస్ అంటారు. అతనికి ఫ్యామిలీకి 4 3 2 పిల్లలు ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఫ్లోట్ పాలసీ తీసుకోవచ్చు, తీసుకుని పెట్టుకోవచ్చు. ఎన్ని పాలసీ తీసుకోవచ్చు వ్యక్తి. అంటే ఎంప్లాయర్ పాలసీ ఉండొచ్చు, సొంత పాలసీ ఉండొచ్చు, ఏది అవసరం పడితే అది వాడుకోవచ్చు దాన్ని. ఇలా చిన్న స్టెప్స్తో వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా. ఓకే. సో అంటే ఇప్పుడు లైక్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దాని వెనుక ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అంటే చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. అది భయపడడం అవుతుంది అన్నెసెసరీగా. పర్లేదు, భయపడితేనే రేపు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందుగా వేయగలము. నేనైనా కానీ ఎవరైనా కానీ. ఒక 24 to 30 35-year-old వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉందంటే తక్కువే, ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. కానీ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ రిస్క్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళు తీసుకోవడం మ్యాండేటరీగా ఉండాలి. బికాజ్ వాళ్ళ మీద డిపెండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద. అలాగే హెల్త్ కూడా అంతే. ఈ మధ్య హెల్త్ చూస్తాం, హాస్పిటల్స్ ఎంత ఖర్చు అయిపోతుంది. చిన్న 3 days 4 days హాస్పిటలైజేషన్ వాళ్ళు ₹50 ఈజీగా బిల్ వేసేస్తున్నారు హాస్పిటల్ డాక్టర్స్. ఇన్సూరెన్స్ ఉంటే ఒకలా వేస్తారు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా వేస్తారు. అలాంటి అన్నెసెసరీ సడన్ ఎక్స్పెన్సెస్
బేర్ చేసే సిచ్యువేషన్ ఎవరు ఉండదు ఈ మధ్య. జీతాలు, వాళ్ళ ఖర్చులు, ఇంటి అద్దెలు, మొబైల్ బిల్స్, రీఛార్జీలు, ఈఎంఐలు అన్నీ ఉన్నప్పుడు ఇది అన్నెసెసరీ బర్డెన్ తీసుకోకూడదు. చిన్న అమౌంట్తో మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.